గీతా మధురిమలు పరా ప్రకృతి. కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయం అయిన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఈశ్వర స్వరూపాన్ని వర్ణిస్తున్నాడు. ఉపనిషత్తుల భాష పరంగా చెప్పాలి అంటే బ్రహ్మ ప్లస్ మాయా = ఈశ్వరుడు. బ్రహ్మని పరాప్రకృతి అని, మాయని అపరాప్రకృతి అని కృష్ణ పరమాత్మ వర్ణిస్తున్నాడు. అంటే భగవంతుడు ఎవరు అంటే పరాప్రకృతి అపరాప్రకృతిల మేలు కలయిక. ముందు అపరాప్రకృతి నుంచి సృష్టి వచ్చింది. అపరాప్రకృతి 8గా విభజించుకుంది. తర్వాత అపరాప్రకృతి పరాప్రకృతిల మేలు కలయిక నుంచే ఈ జగతంతా వచ్చింది. అందువల్ల ఈ అపరాప్రకృతి పరాప్రకృతుల సమ్మేళనాన్ని భగవంతుడు అంటారు అని చెప్పి ఇక్కడ భగవంతుణ్ణి ఉపాదాన కారణంగా చూపిస్తున్నాడు. భగవంతుడే జగత్తు అయ్యాడు అంటున్నాడు. ముందు పరాప్రకృతి గురించి 5వ శ్లోకంలో ఏం చెప్పాడో చూద్దాం. 7:5 అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగతు. 4వ శ్లోకంలో అపరాప్రకృతి 8గా విభజించుకుంది అని చెప్పాడు. అవి పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం అని చూసాం. ఇప్పుడు ఇయం అపరా, ఇంత ముందు శ్లోకంలో చెప్పిన 8 అపరాప్రకృతి అంటే తక్కువ స్థాయికి చెందినవి అని చెప్తున్నాడు. పదార్థం, శక్తి 2 తక్కువ స్థాయికి చెందినవే, ఎందుకంటే అవి అచేతన తత్వానికి చెందినవి. శాస్త్రం చైతన్యాన్ని పరాప్రకృతి అంటుంది. ఎందుకంటే చైతన్యం అంటే పదార్థం కాదు, శక్తి కాదు. వాటిని ఒకదాన్ని ఇంకొకదానిగా మార్చవచ్చు. సవికారం అనాత్మకే ఉంటుంది, చైతన్యం నిర్వికారం. చైతన్యం పదార్థం కాదు, శక్తి కాదు అంటే మరి చైతన్యం ఏమిటి? చైతన్యం అంటే చైతన్యమే, చైతన్య తత్వం. మే పరాం ప్రకృతిం విద్ధి, నా ఉన్నత స్వరూపం గురించి తెలుసుకో. అది విజ్ఞాన శాస్త్రానికి అందదు. విద్ధి అంటే తెలుసుకో. అపరాప్రకృతి సృష్టిలో ఉన్నట్టే పరాప్రకృతి కూడా ఈ సృష్టిలోనే ఉంది. అయితే పరాప్రకృతి ఎక్కడ ఉంది? ఇందాక చూసిన సూత్రం ప్రకారం మార్పు ఉన్నది ఏదైనా అది అపరాప్రకృతి కిందకే వస్తుంది. మన ఎదుర్కొండా ఉన్న జగత్తు చూస్తే మార్పుకు లోనవుతుంది. అందువల్ల జగత్తు అపరాప్రకృతి. జగత్తును కాదంటే మిగిలింది ఎవరు? నేను. నేను అంటే శరీరం, ఇంద్రియాలు, మనసు ఉన్న కార్యకరణ సంఘాతాన్ని. శరీరం పరాప్రకృతి కాదు. శరీరానికి షడ్వికారాలు ఉన్నాయి. ఇంద్రియాలు పరాప్రకృతి కాదు. ఇంద్రియాలకు కూడా పటుత్వం తగ్గుతుంది. మనసు పరాప్రకృతి కాదు. మనసులో కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఉంటాయి. అంతేకాదు రాగద్వేషాలు ఉంటాయి. అనేక భావాలు చెలరేగుతూ ఉంటాయి. ఒకసారి కోపంగా ఉంటే ఇంకోసారి ఆనందంగా ఉంటుంది. అది కాక జాగ్రత్తావస్థలో జాగ్రత్త ప్రపంచాన్ని, స్వప్నావస్థలో స్వప్న ప్రపంచాన్ని చూసి సుషుప్తిలో మనసు పడుకుంటుంది. కానీ పడుకుని లేచాక నేను హాయిగా పడుకున్నాను అంటాము. అంటే ఆలోచనలు ఉన్న ఆలోచనలు లేని మనసును ఒకటి సాక్షిగా చూస్తోందన్నమాట. ఆ సాక్షి చైతన్యాన్ని నేను. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. అనుభవించే నేనే, అది ఎప్పటికీ అనుభవించబడే వస్తువు కాదు ఎన్నటికీ. నువ్వు వెతుకుతున్న చైతన్యం లేదా పరమాత్మ నువ్వే. తత్ త్వం అసి. ఇదొక మహావాక్యం. ఈ మహావాక్య అర్థం ఈ శ్లోకంలో వస్తుంది కాబట్టి ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది. సృష్టి పరాప్రకృతి అపరాప్రకృతుల మేలు కలయిక. అనుభవించే నేను పరాప్రకృతి, అనుభవించబడేది అపరాప్రకృతి అవుతాం. మహాబాహో, ఈ జ్ఞానం పొంది నీ కండబలంతో పాటు బుద్ధిబలం కూడా పెంచుకో అర్జున అంటున్నాడు. జీవభూతాం విద్ధి, జీవుడే పరాప్రకృతి అని తెలుసుకో. మనశరీరాల వెనకనున్న చైతన్యమే పరాప్రకృతి. ఆ చైతన్యమే నా పరాప్రకృతి. దాని గొప్పతనం ఏంటి? యయా, ఆ చైతన్య లక్షణమే ఇదం జగత్ ధార్యతే, ఈ సంపూర్ణ జగత్తును ధరిస్తుంది. వ్యష్టిపరంగా చైతన్య తత్వాన్ని ప్రాణం రూపంలో అనుభవిస్తున్నాం.
సమష్టి పరంగా చూస్తే పరాప్రకృతి వల్లనే విశ్వమంతా ఒక క్రమ పద్ధతిలో నడుస్తున్నది. నక్షత్ర మండలాన్ని పరీక్షిస్తేనే దాని వెనుక ఎంత జ్ఞానం ఉందో తెలుస్తుంది. అందువల్ల మన మతంలో జగత్తును విశ్వరూప ఈశ్వరునిగా కొలుస్తారు. సృష్టిలో కనపడే భాగం అపరాప్రకృతి, దాని వెనక నుంచి నడిపించేది పరాప్రకృతి, సృష్టి విశ్వరూపం. అందువలనే 6వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తథా అన్నాడు. అంటే ఈ జగత్తు యొక్క ప్రభవము ప్రళయము కూడా నా వలనే జరుగుతున్నాయి అంటున్నాడు. ప్రభవం అంటే పుట్టడం, అంటే సృష్టి, ప్రళయకారుని కూడా నేనే అంటున్నాడు. దీనికి శాస్త్రం మన స్వప్న దృష్టాంతం ఇస్తుంది. మన స్వప్న ప్రపంచాన్ని మనమే సృష్టిస్తాం. ఒక స్వప్నం కాల పరిమితి 1.5 నిమిషాలు మాత్రమే అంటారు. కానీ అందులో మన కాలం, మన ప్రదేశం వేరేగా ఉంటాయి. ఆ 1.5 నిమిషంలోనే మనం పెళ్లి చేసుకుని పిల్లల్ని, మనవాళ్ళని కూడా కంటాం. దూర తీరాలకు వెళ్ళి వస్తాం. కానీ ఆ స్వప్నం నుంచి మనం లేస్తే ఏమవుతుంది? అది మనలో లయమైపోతుంది. అంటే మన స్వప్న ప్రపంచానికి మనమే సృష్టి స్థితి లయకారకులం. అలాగే ఈ జాగ్రత్త ప్రపంచానికి భగవంతుడే సృష్టి స్థితి లయకారకుడు. 7వ శ్లోకం కూడా చూద్దాం. 7:7 మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమితం ప్రోతం సూత్రే మణిగణాయివా. మామూలుగా సృష్టిని మనం పరిశీలిస్తే ఒక సూత్రాన్ని గమనిస్తాం. ఏమిటది? ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది అని మనకు తెలుసు. ఉదాహరణకు కుండ అనే కార్యానికి మట్టి ఒక కారణం. మన జన్మనే తీసుకుంటే మనం కార్యం, మన తల్లిదండ్రులు కారణం. కానీ ఆ కారణం మూల కారణం కాదు. వెనక్కి వెళితే వారికి కారణం వారి తల్లిదండ్రులు, ఆ తల్లిదండ్రులకు కారణం వారి తల్లిదండ్రులు, అలా వంశవృక్షం ఎత్తుక్కుంటూ పోవాలి. అలా ప్రతి కారణానికి ఇంకో కారణం ఉంటే జగత్ కారణమైన భగవంతుని సృష్టికి కారణం ఎవరు? భగవంతుడు చెప్తున్నాడు, నాకు వేరే కారణం ఏమీ లేదు, నేను కారణం లేని కారణాన్ని. అందువల్లనే పరాప్రకృతి అనాది అని, అపరాప్రకృతి కూడా అనాది అని చూసాం. అనాది అంటే ఆది లేనిది. ఈ రెండింటి సమ్మేళనమే భగవంతుడు అని కూడా చూసాం. భక్తుల పాటల్లో తమిళంలో ఒక అద్భుతమైన పాట ఉంది. ఆ పాట అర్థం, ఓ శివ, నువ్వు జీవితంలో ఇన్ని కష్టాలు పడ్డావు. నీకు తల్లిదండ్రులు ఉండుంటే నువ్వింత కష్టాలు పడేవాడివా? నిన్ను వారు హక్కున చేర్చుకుని ఉండరు అని వస్తుంది. భగవంతుని మీద భక్తిలో ఇదొక కోణం. ఇందులో మనకి పనికి వచ్చే అంశం, ఆయన కారణం లేని కారణం. ఆయనకి తల్లిదండ్రులు లేరు. మత్య అన్యత్ కించిత్ న అస్తి పరతరం. నాకంటే పరమ కారణమైనది ఏదీ లేదు. నేనే మూల కారణాన్ని, నాకు ఇంకో మూల కారణం లేదు. 2వ పాదంలో ఒక ముఖ్యమైన సూత్రాన్ని చెప్తున్నాడు. అన్ని అద్భుతమైన వేదాంత సిద్ధాంతాలు. దాన్ని చూసే ముందు ఒక ఉదాహరణ చూడాలి. ఉపాదాన కారణం ఆ వస్తువు అంతటా ఉంటుంది. కుండకు మట్టి ఉపాదాన కారణం. మట్టి లేకుండా కుండ ఉంటుందా? లేదు. నిజానికి మనం మట్టి కుండ అంటాం, కానీ కుండగా కనబడుతున్న మట్టి అనాలి. అదేవిధంగా భగవంతుడు జగత్తుకు ఉపాదాన కారణం అయితే ఆయన ఎక్కడ ఉంటాడు? జగత్తు అంతటా ఉంటాడు. ఆయన జగత్తులో అధిష్టాన దేవతగా, అంతర్యామిగా ఉంటాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మే ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. సూత్రే మణిగణ ఇవ. ఒక ముత్యాల మాలను తీసుకుంటే ఆ ముత్యాలన్నింటినీ కలుపుతూ ఒక దారం ఉంటుంది. దాన్ని సూత్రం అంటారు. మణులకు ఉన్న సూత్రంలో అన్ని మణులను కూర్చినట్టు మై సర్వమిదం ప్రోతం. ఈ జగత్ అనే మణిమాలకు నేనే సూత్రాన్ని. కనబడే మణులలో కనబడకుండా సూత్రం ఉంటుంది. అలాగే కనపడే జగత్తు అంతటా కనపడకుండా భగవంతుడనే సూత్రం ఉంటాడు. అందువల్ల ఎవరైనా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే దానికి జవాబు చెప్పకుండా ఎదురు ప్రశ్నించాలి. దేవుడు ఎక్కడ లేడు. భగవంతునికి ఇంకొక పేరు సూత్రాత్మ. అన్ని జీవుల్లోనూ సూత్రంగా ఉంటాడు.